మధ్యన తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో కూడా వచ్చింది. ధనుష్ హీరో, డబుల్ పోర్షన్. అందులో త్రిష హీరోయిన్ గా ఉంటుంది. అన్నయ్య అయినటువంటి ధనుష్ కి తను లవ్వరు, ఇంటిల పాది కూడా అంగీకరిస్తారు. కానీ తను ఒక రాజకీయ పార్టీ, అంటే ఇద్దరు వేరు రాజకీయ పార్టీల్లో ఉంటారు. చివరికి తన లవ్వర్ అయినటువంటి ధనుష్ ని చంపేస్తుంది, ఎందుకంటే తన రాజకీయం కోసం. అది చివరిలో తెలుస్తుంది తమ్ముడు అయినటువంటి ధనుష్ కి. అప్పుడు చివరికి ఆ కుటుంబ సభ్యులే చంపేసినటువంటి ఉదంతం ఉంటుంది. అంటే రాజకీయం అంత కావాలన్నటువంటి తపనామకు ఉందంటే సినిమా గారికి కూడా. కానీ కురుక్షేత్ర ప్లేస్ తను అందుకోవాలన్నటువంటి త్రిష కోరిక. దానికి అనుగుణంగానే ఇటు విజయ్ ని అందులోకి తీసుకొచ్చింది. విజయ్ తో కలిసి సహవాసం సాగుతోంది అన్నటువంటిది విజయ్ భార్య చెప్పింది. త్రిష కూడా కలిసి సాగుతా అవునన్నటువంటి సంకేతాలని ఇస్తుంది. అట్లాగే కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా తను ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఆకాంక్షని వ్యక్తం చేసింది. ఇప్పుడు తాజాగా త్రిష సినిమాలు మానేస్తున్నారు నటుడు చిత్రా లక్ష్మణ్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్తే దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఆమె తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చింది. ఇన్స్టాలో పరోక్షంగా స్పందించి, అవును సినిమాలు మానేసాను, పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కన్నాను, మీ ఊహాగానాలకి ఇది సరిపోతుందా? ఈ రోజు మీరు వార్తలు రాసుకోవడానికి ఇచ్చారే, ఇది చాలా లేదా మరి ఏదైనా జోడించమంటారంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. దీంతో ఆమె సినిమాలు మానేస్తున్నారు అన్నటువంటి వార్తని తోసిపుచ్చినట్టయింది.